నమస్తే, నేను ప్రభాకర్. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే ఫైర్ ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత కూడా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి. ఈ టాపిక్ మీద నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఫెసిలిటీస్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారో, బిల్డింగ్ మెయింటెనెన్స్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. సో టాపిక్ లోకి వెళ్తే, ఫైర్ ఎన్ఓసి అప్రూవల్స్ ఈస్ గివెన్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, then after renewals. Next, poor maintenance of firefighting equipment. Next, fire exit locked and blocked. Next, untrained staff. Next, electrical overload. Next, fire audits are ignored or fabricated. Next, delayed fire brigade response. ఈ 7 పాయింట్స్ అంటే ఫైర్ ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత కూడా ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనేది నా ఒపీనియన్. ఎందుకు అన్నది వన్ బై వన్ మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైర్ ఎన్ఓసి ఎప్పుడు వస్తుందంటే కన్స్ట్రక్షన్ టైంలోనే ఫైర్ ఎన్ఓసి అన్నది ఇష్యూ చేస్తారు. అలాగే తర్వాత రెన్యువల్స్. ఇక్కడ డీవియేషన్ ఏం జరుగుతుంది అంటే, ఫైర్ ఎన్ఓసి అయిన తర్వాత కూడా కొన్ని చేంజెస్ అన్నవి ఈ కన్స్ట్రక్షన్ దగ్గర జరుగుతున్నాయి. అంటే లైక్ ఆఫీస్ అనుకుని ఇచ్చిన బిల్డింగ్స్ ని, ఆఫీస్ అనుకుని ఇచ్చిన లొకేషన్ ని స్టోర్ గా మార్చడం, కొన్ని కంపార్ట్మెంట్స్ ని ఎక్స్టెండ్ చేయడం, సో ఎలక్ట్రికల్ ఓవర్లోడ్ చేయడం, ఇలా అనుకున్న దానికన్నా అది ఎక్సెస్ అయిపోవడం వల్ల కొంత డీవియేషన్ అయితే జరుగుతుంది. దానివల్ల కూడా ఫైర్ యాక్సిడెంట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. ఫైర్ పంప్స్ ఇన్స్టాల్ చేస్తారు, కొంతకాలం రన్ అవుతుంది, కానీ కన్సిస్టెంట్ గా దాన్ని ట్రయల్ రన్స్ కండక్ట్ చేయడం కానీ, దాన్ని సిస్టమ్ ఆటోలో మెయింటైన్ చేయకపోవడం కానీ, ఫైర్ అలారం సిస్టమ్ ఆఫ్ లో ఉంచడం, అలాగే ఎక్స్టింగ్విషర్ ఎక్స్పైర్ అయిపోయినా లేదంటే డీప్రెజర్ అయిపోయినా దాని మీద ప్రాపర్ గా దాన్ని మెయింటైన్ చేయకపోవడం, స్ప్రింక్లర్ సిస్టమ్ ఆఫ్ లో పెట్టడం, అలాగే రైజర్స్ అండ్ డౌన్ కమ్మర్స్ ఉంటే వాటిని చార్జ్ చేయకపోవడం, ఇలాగా టోటల్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ని కంప్లీట్ గా జీరో చేయడం వల్ల, కంప్లీట్ గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో దాన్ని మనం ఆపరేట్ చేయలేం. ఎందుకంటే ఫైర్ పంప్స్ ఉన్నాయి, పీరియాడికల్ గా ట్రయల్ కండక్ట్ చేసుకుని దాన్ని ఆటోలో మెయింటైన్ చేస్తేనే ఎమర్జెన్సీలో అది యూజ్ అవుతుంది. స్ప్రింక్లర్ సిస్టమ్ వాల్స్ అన్ని చార్జ్ అయి ఉన్నప్పుడు మాత్రమే అలాంటి సందర్భాల్లో రియల్ ఫైర్ ఎమర్జెన్సీస్ లో అది వర్క్ చేస్తాయి. పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఈ అంటే ఆఫ్టర్ ఫైర్ ఎన్ఓసి ఇష్యూ అయినా కూడా ఫైర్ యాక్సిడెంట్ అవడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా మారుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఫైర్ ఎగ్జిట్ డోర్ లాక్ చేయడం, ఆ ఏరియాని బ్లాక్ చేయడం, కారిడార్స్ ని వాళ్ళ అన్యూజ్డ్ మెటీరియల్ అంటే లెఫ్ట్ ఓవర్ మెటీరియల్స్ తో కానీ, అన్యూజ్డ్ ఫర్నిచర్స్ అలాంటి ఫ్లవర్ పాట్స్ పెట్టి కారిడార్స్ ని బ్లాక్ చేసి, అలాగే స్టేర్ కేస్ ని బ్లాక్ చేసి చేస్తుంటారు. డ్యూరింగ్ ఏ ఫైర్ ఎమర్జెన్సీ, మేజర్ ఫైర్ ఎమర్జెన్సీలో మనం స్టేర్ కేస్ త్రూ ఎవాక్యుయేట్ చేయాలి, లిఫ్ట్ యూజ్ చేయకూడదు. సో అలాంటప్పుడు ఈ స్టేర్ కేస్ ని బట్టి మనం కిందకి వెళ్ళినప్పుడు ఇది ఒక అబ్స్ట్రక్షన్స్ అవుతుంటాయి. కాబట్టి అంటే ప్రాపర్ గా ఎవాక్యుయేషన్ జరగదు. ఇన్ కేసు ఎక్కువ మంది కనుక స్టేర్ కేస్ లో ఒకేసారి ఫ్లో అయితే కనుక ఇమీడియట్ గా అలాంటి సందర్భాల్లో అక్కడ తొక్కిసలాట జరిగి మనిషి ప్రాణాలు పోతుంది. ఇలాగే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, ఈ ఫైర్ డోర్స్ ని లోపల నుంచి లాక్ చేయడం కానీ, లేదా బయట నుంచి లాక్ చేయడం కానీ జరుగుతుంటుంది. ఇలా లాక్ చేయడం, బ్లాక్ చేయడం వల్ల ప్రాపర్ ఎవాక్యుయేషన్ ఆన్ టైం జరగక స్మోక్ వల్ల మనిషి ప్రాణాలు పోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫైర్ ఎన్ఓసి టైంలో ఈ డోర్స్ అన్ని ప్రాపర్ గా ఓపెన్ లోనే వర్కింగ్ కండిషన్ ఉంటాయి. ఆఫ్టర్ ఫైర్ ఎన్ఓసి అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, రెసిడెంట్స్ అవ్వచ్చు, లేదంటే మెయింటెనెన్స్ టీమ్ అవ్వచ్చు, లేదంటే ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, దీన్ని కంప్లీట్ గా లాక్ చేయడం కానీ, బ్లాక్ చేయడం వల్ల కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనిషి ప్రాణాలు కోల్పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే, అన్ట్రైన్డ్ స్టాఫ్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది. ఉన్న స్టాఫ్ అందరికీ అంటే రిక్వైర్డ్ స్టాఫ్ అందరికీ కూడా, లైక్ సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీ, ఫైర్ ఫైటింగ్ టీమ్ ఉంటే ఫైర్ ఫైటింగ్ లాగా, అంటే టెక్నికల్ టీమ్, ఎవరైనా ఇంజనీరింగ్ టీమ్ ఉంటే వాళ్ళకు కూడా ప్రాపర్ గా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ గురించి కానీ, దాని సిస్టమ్ గురించి బేసిక్ నాలెడ్జ్ అన్నది ట్రైనింగ్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే ఆన్ యావరేజ్ ఒక ఎంప్లాయీకి పర్ ఇయర్ 12 hours మినిమం ట్రైనింగ్ అన్నది రిక్వైర్మెంట్ ఉంది. అంటే పర్ మంత్ అట్లీస్ట్ 1 hour వాళ్ళకి సిస్టమ్ గురించి అన్నది వాళ్ళకి ట్రైన్ అయ్యి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ప్రాపర్ గా దాన్ని యూటిలైజ్ చేయగలుగుతారు. లైక్ ఒక హైడ్రెంట్ ఎక్సర్సైజ్, ఒక హైడ్రెంట్ యూజ్ చేసి ఫైర్ ఫైట్ చేయాలన్నా, అలాగే ఒక పోర్టబుల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ చేయాలన్నా, పంప్ రూమ్ ని వర్కింగ్ కండిషన్ లో పెట్టాలన్నా, దాని మీద ఒక ప్రాపర్ అవేర్నెస్ కావాలి. కాంపిటెంట్ స్టాఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ మీద అవగాహన లేని సందర్భంలో ఇలాంటివన్నీ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. సో అన్ట్రైన్ స్టాఫ్ వల్ల వచ్చే లాసెస్ ఏంటి అంటే, వాళ్ళు టైంకి వాళ్ళు రియాక్ట్ అవ్వలేరు, రియాక్ట్ అయినా కూడా ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా స్టాఫ్ అన్నది ట్రైన్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే, ఎలక్ట్రికల్ ఓవర్లోడింగ్ ఆఫ్టర్ అప్రూవల్స్.
అప్రూవల్ అవగానే ఎలక్ట్రికల్ పాయింట్స్ ని ఇచ్చిన దానికన్నా ఓవర్లోడ్ చేయడం. సో దీనివల్ల కూడా ఎలక్ట్రికల్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల కూడా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. లైక్ ఎలాగంటే ఎక్స్ట్రా ఏసీస్ కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, అంటే ఫెస్టివల్స్ కి యూజ్ చేసే ఎక్స్ట్రా లైటింగ్ కానీ, అలాగే పూర్ క్వాలిటీ ఆఫ్ ద కేబుల్స్ యూజ్ చేయడం. సో దానివల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ యాక్సిడెంట్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ గురించి చేసే ఆడిట్స్. ఇది కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ప్రాపర్ గా ఆడిట్ జరగకపోవడం, జరిగినట్టు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. దానివల్ల ఏంటంటే రియల్ గా జరిగిన ప్రాబ్లమ్ ని పైకి ఎస్కలేట్ అవ్వదు, సిస్టమ్ వర్కింగ్ కండిషన్ లో లేకపోయినా ఉందని కానీ, అలాంటి సందర్భాల్లో ఏమైనా జరిగిన అలాంటి రిపోర్ట్స్ కనుక బయటకు వెళ్తే కనుక యాక్చువల్స్ అనేది హైయర్ అథారిటీ వరకు ఎస్కలేట్ అవ్వు. దానివల్ల తీసుకోవాల్సిన ప్రివెంటివ్ యాక్షన్స్ కానీ, కరెక్టివ్ యాక్షన్స్ కానీ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. అలాంటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాపర్ గా సిస్టమ్ వర్క్ చేయదు. ఆడిట్ అనేది కరెక్ట్ గా చేస్తే కనుక విత్ ఇన్ ద టైంలో కరెక్టివ్ యాక్షన్ కానీ, ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ కి ఛాన్స్ ఉంటుంది. అలా కరెక్టివ్ యాక్షన్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ కరెక్ట్ గా తీసుకుంటే రియల్ ఎమర్జెన్సీలో సిస్టమ్ ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ప్రాపర్టీ లాస్ కానీ, హ్యూమన్ లాస్ కానీ అవ్వకుండా ఉండడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నాన్ క్వాలిఫైడ్ పర్సన్స్ తో కూడా ఆడిట్ అన్నది ఎప్పుడు చేయించకూడదు. ప్రాపర్ ఆథరైజ్డ్ టీమ్ తోటి ఆడిట్ చేయించుకుని, లేదా ఇంటర్నల్ ఆడిట్ అయినా అవ్వచ్చు, లేదా ఎక్స్టర్నల్ ఆడిట్ అయినా అవ్వచ్చు. ఆడిట్ దగ్గర మటు కాంప్రమైజ్ అవ్వకూడదు. స్టాండర్డ్ అన్నది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే గైడ్ లైన్స్, అంటే ఈ ఆడిట్ రిపోర్ట్స్ అన్నది ప్రాపర్ గా సబ్మిట్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ మాత్రం కంపెనీకి డెఫినెట్ గా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇలాంటి ఆడిట్లు ఫెయిల్ అవ్వడం వల్ల, ప్రాపర్ ఆడిట్ జరగకపోవడం వల్ల, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎస్కలేట్ అవ్వక, రియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో సిస్టమ్స్ ప్రాపర్ గా వర్క్ చేయక ఫైర్ యాక్సిడెంట్స్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్. దానివల్ల హ్యూమన్ లాస్ కానీ, ప్రాపర్టీ లాస్ కానీ జరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటున్నాయి. ఫైర్ రెన్యువల్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు హరిగా సిస్టమ్ ని ఏదో సెట్ చేసేసి అప్పటికప్పుడు ఓకే అనిపించడం, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. దానివల్ల ఆ టైంకి ఆ పర్టికులర్ టైం కోసం వర్క్ చేస్తే వచ్చేది ఏంటంటే ఆ పర్టికులర్ సర్టిఫికెటే వస్తుంది తప్పించి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అయితే మీకు రెన్యువల్ ఫైర్ ఎన్ఓసి రెన్యువల్ అవుతుంది, కానీ సిస్టమ్ మాత్రం మీకు ఉండి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే డిలేడ్ ఫైర్ బ్రిగేడ్ రెస్పాన్స్. ప్రాపర్ గా ఫైర్ బ్రిగేడ్ ఆన్ టైం రావడానికి, వచ్చిన ఆ పర్టికులర్ జోన్, ఆ పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళడానికి ఛాన్స్ లేకపోవడం, రీచ్ అవడానికి ఛాన్సెస్ లేకపోవడం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మన ఇండియన్ ట్రాఫిక్ చూసుకుంటే అందరికీ ట్రాఫిక్ లో వెహికల్, అంబులెన్స్ కానీ, ఫైర్ వెహికల్స్ కానీ రూట్ ఇవ్వాలని ఉంటుంది. కానీ ఏంటంటే ఉన్న రోడ్ డిజైన్ కి వాళ్ళు ఎటు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. వెహికల్ ని ముందుకు మూవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్ బిల్డింగ్ దగ్గరికి వచ్చిన ఎగ్జాక్ట్ లొకేషన్ లోకి వెళ్ళాలన్నా కొన్ని అబ్స్ట్రక్షన్స్, లైక్ ఇమీడియట్ గా ఏదైనా ఒక వేరే వెహికల్స్ తోటి ఆ రోడ్ ని బ్లాక్ చేయడం, ఆ ఏరియాని బ్లాక్ చేయడం కానీ, విజిటర్ పార్కింగ్స్ తో కానీ, ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తో కానీ ఆ ఏరియాని బ్లాక్ చేయడం కానీ, అంటే మనకున్న డ్రైవే గురించి మాట్లాడుతున్నాను. ఆ బిల్డింగ్ ఉన్న డ్రైవేని ప్రాపర్ గా ఉంచగా, అంటే గైడ్ లైన్స్ లో ఉన్న డ్రైవేలో అబ్స్ట్రక్షన్స్ అనమాట నేను చెప్పేది. అంటే ఒక పార్కింగ్ కి అలాట్ చేసేయడం, లెఫ్ట్ ఓవర్ మెటీరియల్ అక్కడ స్టోర్ చేయడం, అంటే కన్స్ట్రక్షన్ లో ఒకవేళ ఉన్న ఏమైనా రెనోవేషన్ చేసిన ఆ మెటీరియల్ అంతా కూడా ఆ డ్రైవేలో ప్లేస్ చేయడం. దీనివల్ల ఏంటంటే ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి, ఫైర్ ఎమర్జెన్సీ వచ్చి ఫైర్ టెండర్ అక్కడికి వచ్చినప్పుడు దానికి ఆ లొకేషన్ వెళ్ళడానికి అది ఒక అబ్స్ట్రక్షన్ గా మారుతుంది. అలాగే పోడియం లెవెల్లో ప్రొవైడ్ చేసిన 2-వే కానీ 4-వే కానీ ఇన్లెట్ పాయింట్స్ ని అబ్స్ట్రక్ట్ చేయడం కానీ, ఏదైనా మెటీరియల్ అడ్డు పెట్టి కానీ దాన్ని ఫ్రీ యాక్సెస్ లేకపోవడం, వెహికల్ వచ్చిన 2-వే కానీ 4-వే ఇన్లెట్ కి ప్రొవిజన్ యాక్సెస్ తీసుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వకపోవడం, లేదా కార్స్ తోటి డ్రైవ్ అండ్ బ్లాక్ చేయడం. దీనివల్ల కూడా ఫైర్ టెండర్ ప్రాపర్ గా విత్ ఇన్ ద టైం ఆ లొకేషన్ రావడానికి డిలే అవుతుంది. దానివల్ల వచ్చే లాస్ ఏంటి అంటే ఒక నార్మల్ ఫైర్ అబ్నార్మల్ గా మారి ఫైర్ ప్రాపర్టీ లాస్ కానీ, హ్యూమన్ లాస్ కానీ జరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే సో ఫైర్ ఎన్ఓసి ఇష్యూ అయిన తర్వాత మొత్తం అంతా కూడా మెయింటెనెన్స్ టీమ్ లోనే ఉంటుంది. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా, ఎంత కాంపిటెంట్ గా, ఎంత క్వాలిటీగా వర్క్ సర్వీస్ అన్నది ఇవ్వగలిగితే అంత సేఫ్ గా ఎన్వైరన్మెంట్ అయితే ఉంటుంది అనేది నేనైతే స్ట్రాంగ్ గా నమ్ముతాను. సో ఈ వీడియో మీద మీరు నాకు ఏమైనా సజెషన్స్ చెప్పాలన్నా, ఇన్పుట్స్ ఇవ్వాలన్నా స్క్రీన్ మీద కనబడిన వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.